ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పావురాళ్ళు తిరిగే వాళ్ళకి ఫీడింగ్, వాళ్ళకి గింజలు విసరడం ఇట్లాంటివి అవాయిడ్ చేయమని. పొల్యూషన్ కాకుండా ఇంకా ఇతర ఏ తరహాలు అంటే ఇతర వేస్ ఏమున్నాయి అసలు? బాగా హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళకి సిఓపిడి రావచ్చు. అలానే ఆస్తమా కూడా కంట్రోల్ అంత బాగుండదు. చిలకలు కానీ పావురాళ్ళకి వాటి దగ్గర నుంచి వచ్చే రెట్టలు ఎక్స్క్రీటా అంటారు. వాటిని శుభ్రం చేసినప్పుడు ఆ ఎండిపోయిన వాటి దగ్గర నుంచి సూక్ష్మ రూపంలో అవి గాల్లో కలిసిపోతాయి. వాటిని పీల్చినప్పుడు లంగ్స్ ఐఎల్డి అంటారు, అది వచ్చే అవకాశం ఉంటుంది. కెమికల్ ఫ్యాక్టరీస్ లేకపోతే ఈ గ్రానైట్ కటింగ్ వీటన్ని ఏమన్నా రాగితోటి కానీ లేకపోతే ఇత్తడి చెంబులు కానీ అవి అంటిస్తూ ఉంటారు. వాటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ, జ్యువెలరీస్ వాళ్ళు ప్రాసెసింగ్ చేసే దగ్గర కానీ, లేకపోతే కొన్ని ఆయిల్స్, హెవీ ఆయిల్స్ ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే గ్లాస్ కట్టింగ్. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. సాధారణంగా మనలో చాలామంది అనుకుంటారు మనం పొల్యూషన్కి గురైనప్పుడు కానీ లేకపోతే పొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా రెస్పిరేటరీ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని అనుకుంటాం. కానీ ఈ వ్యాధి రావడానికి కానీ లేకపోతే ఆస్తమా అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఈ ఆస్తమా కానీ లేకపోతే ఈ లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయి, ఏ విధంగా వస్తాయి, పొల్యూషన్ కాకుండా ఇంకేం కారణాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం పెంచుకునేటువంటి పెట్స్ కానీ లేకపోతే పావురాలు కానీ లేకపోతే చిలుకలు కానీ వీటి వల్ల కూడా మనకి లంగ్ డిసీజెస్ వచ్చి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తున్న న్యూసెస్ అయితే వింటున్నాం. సో ఇది ఎలా సంభవిస్తుంది, ఈ అన్ని డౌట్స్కి కూడా మనకి ఆన్సర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో సార్, జనరల్గా మనకేంటంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేకపోతే పొల్యూషన్లో మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు ఈ లంగ్స్ కానీ రెస్పిరేటరీకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయని అనుకుంటాం. అసలు ఈ పొల్యూషన్ కాకుండా ఇంకా ఇతర ఏ తరహాలు అంటే ఇతర వేస్ ఏమున్నాయి అసలు ఈ డిసీజెస్ అని రావడానికి? పొల్యూషన్ కాకుండా అండి మనకి స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ సిఓపిడి అంటారు. బాగా హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళకి సిఓపిడి రావచ్చు. అలానే ఆస్తమా కూడా కంట్రోల్ అంత బాగుండదు. స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సరు, ఐఎల్డి లాంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీరు చెప్పినట్లుగా పక్షులు పెంచుకోవడం, ఎస్పెషల్లీ చిలకలు కానీ లేకపోతే పావురాళ్ళకి వాటి దగ్గర నుంచి వచ్చే రెట్టలు ఎక్స్క్రీటా అంటారు. వాటిని శుభ్రం చేసినప్పుడు ఆ ఎండిపోయిన వాటి దగ్గర నుంచి సూక్ష్మ రూపంలో అవి గాల్లో కలిసిపోతాయి. వాటిని పీల్చినప్పుడు అందరికీ కాదు కానీ కొంతమందికి ప్రీడిస్పోజ్డ్ కండిషన్ అంటారు. ఎవరికైతే కొంతమందికి లంగ్స్ ఐఎల్డి అంటారు. ఐఎల్డి దాన్ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. ఐఎల్డిలో ఒక వెరైటీ, అది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారన్న దాన్ని బట్టి మీకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకేసారి సడన్గా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోజ్ అయితే ఎక్యూట్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. దాంట్లో బాగా ఆక్సిజన్ తగ్గడం, ఐసీయూలోకి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంది. అలా కాకుండా రోజు కొద్ది మొత్తంలో ఎక్స్పోజ్ అవుతుంటారు. సాధారణంగా ఇది ఎక్కడ చూస్తామంటే మనకి అపార్ట్మెంట్స్లో. సో అపార్ట్మెంట్స్లో ఎక్కువగా కిటికీల దగ్గర కానీ లేకపోతే ఇవి కానీ పావురాలు గూళ్ళు పెడుతుంటాయి, లేకపోతే 1-2 చిలకలను పెంచుకుంటుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర కానీ ఇట్లాంటివి స్లోగా ఎక్స్పోజ్ అవుతుంటుంది. లంగ్స్ ఏమవుతుందంటే స్లోగా ఫైబ్రోసిస్ అంటారు, అవి గట్టిపడుతుంది. ఆ గట్టిపడడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ బాడీలోకి మనము పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ లంగ్స్లో నుంచి బ్లడ్లోకి మిక్స్ అవుతుంది. అది అంత త్వరగా జరగదు. దానివల్ల ఏమవుతుందంటే నిదానంగా ఆయాసం పెరగడం, దగ్గు రావడం ఇది జరుగుతుంటుంది. సాధారణంగా ఏంటంటే ఇవి ఎక్కువ లేడీస్ ఈ క్లీనింగ్ చేయడం ఇవి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. మనకేంటంటే సాధారణంగా ఇది రక్తం తక్కువ ఉండి రావడమో లేకపోతే సమ్ హార్ట్ కంప్లైంట్ వల్ల రావడమో ఇట్లా ఆలోచిస్తారు. కానీ దగ్గు, ఆయాసం చాలా రోజుల తరబడి నుంచి ఉంటూ నిదానంగా పెరుగుతూ ఉంటే కనుక ఈ కైండ్ ఆఫ్ పాపులేషన్లో మనకి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనపడితే కన్సర్న్ స్పెషాలిటీ డాక్టర్ గారిని కలిస్తే వారు సిటీ స్కాన్,
లాంటివి చేస్తారు. సిటీ స్కాన్ చేసిన తర్వాత దాంతోపాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు, అది డిఎల్సిఓ అంటారు. ఇవి 3 రకాల టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత అవసరమైతే మనకి ఎక్యూట్ కండిషన్స్లో అయితే చేయరు, కానీ క్రానిక్ కండిషన్స్ అన్నిటిలో చాలా వాటిలో లంగ్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందువల్ల వచ్చిందని చూడడానికి ఒక్కోసారి బయాప్సీ తీస్తే మనకి నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా తేలికండి. మనకి దీనివల్ల అని నిర్ధారిస్తే మనం దానికి దూరంగా ఉండడం, సిచ్యువేషన్ బాగా ఫైబ్రోసిస్ పెరిగితే కనుక దానికి యాంటీ ఫైబ్రోటిక్ మెడికేషన్స్ అంటారు, అవి వాడతారు. ఎక్యూట్ కండిషన్స్లో అంటే స్టార్టింగ్ కండిషన్స్లో అయితే కనుక స్టెరాయిడ్ 3 నుంచి 6 నెలల పాటు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ పేషెంట్స్ అనమాట. ఇంకా సాధారణంగా పెట్స్ పెంచుకునే వాళ్ళు ఎస్పెషల్లీ పిల్లులకి వీటికి ఏంటంటే డాండ్రఫ్ నుంచి ఆస్తమా, సిఓపిడి ఒక్కసారిగా సిమ్టమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ కాకుండా ఇంకొన్ని పాపులేషన్స్ అంటే వర్క్ ప్లేస్లో ఒక్కొక్కసారి మనకి స్టోన్ కట్టింగ్ అవును, జనరల్ గా కెమికల్ ఫ్యాక్టరీస్ లేకపోతే ఈ గ్రానైట్ కటింగ్ వీటన్నిటి గ్రానైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే ఫ్యూమ్స్ అంటే మనకి వెల్డర్స్ కానీ, లేకపోతే కనుక మనకి ఇండస్ట్రీస్ ఏమన్నా రాగితోటి కానీ లేకపోతే ఇత్తడి చెంబులు కానీ అవి అంటిస్తూ ఉంటారు, వాటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ, జ్యువెలరీస్ వాళ్ళు ప్రాసెసింగ్ చేసే దగ్గర కానీ, లేకపోతే కొన్ని ఆయిల్స్ హెవీ ఆయిల్స్ ఫ్యూమ్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే గ్లాస్ కట్టింగ్ ఇండస్ట్రీస్లో కానీ, వీళ్ళల్లో ప్రధానంగా ఏంటంటే బ్రాంక్యోలైటిస్ అనే ఒకటి ఉంటుంది. ఇంకొక వెరైటీ ఏంటంటే సిలికోసిస్ అంటారు. ఆ సిలికోసిస్ అనేది కూడా ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్ అండి. మనకి లేట్ స్టేజ్లో వచ్చేతలకి దాని ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఆల్రెడీ లంగ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని మనకి పర్టికులర్గా ఇలాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి కనీసం 3 నుంచి 6 నెలలకు ఒకసారి పల్మనాలజిస్ట్ గారికి చూయించుకోవడం, వారు అవసరమైతే టెస్టులు చేస్తారు అసలు మీకు ఉందా లేదా అనేది నిర్ధారించడానికి. ఒకవేళ ఆల్రెడీ ఉంటే ఇమీడియట్గా జాబ్ని షిఫ్ట్ చేసుకోవడం, క్విట్ చేసి వేరే జాబ్కి మారడం చేయాల్సి ఉంటుంది. కాదు సార్, అంటే ఇప్పుడు జనరల్గా ఈ ఫ్యాక్టరీస్లలో వీటిలలో పనిచేసే వాళ్ళు ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ లాగా మాస్కులు, గ్లౌజెస్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది యూస్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇలాంటివి వచ్చే అవకాశాలు అంటే సాధారణంగా అండి మనకి సింపుల్ మాస్క్ తోటి అవ్వదు. వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీ గేట్ అవి ఎట్లా అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి, చాలా అసలు మనం గుర్తించలేము అనమాట, ఎయిర్లో కలిసిపోయి ఉంటాయి. మనకి జస్ట్ పొగమంచు టైప్లో అట్లాగా చిన్న చిన్న మైక్రాన్స్లో ఉంటాయి, అవి మిక్స్ అవుతాయి. అవి మనకి మామూలు మాస్కులతోటి కొంతవరకు తగ్గుద్ది కానీ పూర్తిగా అయితే తగ్గదు. దానికి ఏంటంటే N95 మాస్క్ ఇట్లాంటి ఇండస్ట్రీ గ్రేడెడ్ మాస్క్ ఉంటాయి, అవి వాడాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి చాలా గైడ్లైన్స్ ఉంటాయండి. అంటే సపోజ్ గ్లాస్ ఫ్యాక్టరీ కానీ, క్రషింగ్ ఇండస్ట్రీస్, స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ, గ్రానైట్ క్రషింగ్ ఇండస్ట్రీ సాధారణంగా ఏంటంటే వాటిలో వాటర్ స్ప్రింక్లర్స్ అంటే మనం కట్ చేసేటప్పుడు వాటర్ వేయాల్సి ఉంటుంది. వాటర్ వేస్తే ఏంటంటే గాలిలోకి డస్ట్ వచ్చి చేరకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ యాజమాన్యం చేస్తుందో లేదో వారు చూసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి తెలియదు యాక్చువల్గా వర్క్ ప్లేస్ వలన వచ్చిద్దా ఏంటి అనేది అనుకుంటారు, కానీ చాలా వాటికి వస్తుంది. అది గుర్తించే లోపల జరగాల్సిన డ్యామేజ్ కూడా జరుగుతుంది. అందుకని అట్లాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు యాజమాన్యం మరియు కార్మికులు ఇద్దరూ కూడా వచ్చి 3 మంత్స్కో లేకపోతే 6 మంత్స్కి ఒకసారి దానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటారు, ఆ గైడ్లైన్స్ ఉంటాయి. దాని ప్రకారం ఎవ్రీ 3 to 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీస్లో ఎన్విరాన్మెంట్కి కూడా యాజమాన్యం సరైన పద్ధతులు చేస్తున్నారా లేదా, యాజమాన్యానికి అవగాహన ఉండాలి, అలానే కార్మికులకి అవగాహన ఉండాలి. ఇంకొకటి మీరు అన్నారు కదండి పెట్స్ది, యాక్చువల్గా మీకు లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో పావురాళ్ళు తిరిగే వాళ్ళకి ఫీడింగ్, వాళ్ళకి గింజలు విసరడం ఇట్లాంటివి అవాయిడ్ చేయమని క్లియర్ కట్గా, ఎందుకంటే ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి అలా దానికి కూడా గైడ్లైన్స్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేది ఏమన్నా బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిస్ట్రక్షన్ చేస్తారు కదండి, ఆ టైంలో ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకు కూడా సడన్గా ఒక్కసారిగా ఆ దుమ్ము ధూళి, ఆ తర్వాత ఒక్కోసారి ఆ పాత బిల్డింగ్స్లోని గోడలకి ఏమన్నా ఫంగస్ ఉంటే ఇవన్నీ కూడా గాల్లో ఒక్కసారిగా కలుస్తాయి, ఆ నియర్ బై హౌసెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు క్లియర్ కట్గా మున్సిపాలిటీస్ నుంచి వీటి నుంచి కూడా పెద్ద పెద్ద పరదాలు వేయడం,
ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేయడం, ఆ డస్ట్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ఎయిర్లో కలవకుండా సాధ్యమైనంత వాటికి ప్రివెంటివ్ మెజర్స్ చేయడం. ఒక్కొక్కసారి ఏమన్నా డిస్ట్రక్షన్ అట్లా హెవీ బిల్డింగ్స్ ఉంటే కనుక వాటికి క్లియర్ కట్గా సరౌండింగ్ పీపుల్ని కొద్దిగా ఎవాక్యువేట్ చేయడం. ఈవెన్ ఒక్కోసారి ఏమన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అంటే మీకు గమనిస్తే కనుక ట్విన్ టవర్స్ కూలిపోయినాయి కదండి 2001 ఆ టైంలో యుఎస్లో. సో ఆ టైంలో కూడా మీకు ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చాలా నాళ్ళ పాటు లంగ్స్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అట్లాంటి పనుల్లో ఉండేవాళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రివెంటివ్ ప్రికాషన్స్ చేసుకోవడం ఇవి చేస్తుండాలి. ఏమన్నా ఆయిల్ ఇండస్ట్రీస్ ఆ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇండ్లలో మనం కుక్కలను కానీ లేకపోతే కొంతమంది కోళ్ళు కానీ ఇలా కూడా పెంచుకుంటూ ఉంటారు. సో వాటి వల్ల వచ్చే ఎక్స్క్రీటా వల్ల ఏమైనా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? సాధారణంగా వాటితో ఐఎల్డీస్ రావండి. బట్ ఆ యానిమల్ డాండ్రఫ్ తోటి మనకి ఆల్రెడీ ఇంట్లో ఎవరికైనా ఆస్తమా కానీ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, అవి కంట్రోల్ పూర్గా ఉంటుంది. అంటే అవి వచ్చి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే దగ్గు, ఆయాసం పెరగడం ఇట్లాంటివి ఉంటాయి. మనకి ఆల్రెడీ ఏమన్నా ఆస్తమా కానీ ఇట్లా సిఓపిడి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అలర్జన్ రిలేటెడ్ ఉంటే కనుక వాటిని సాధ్యమైనంత వాటి కొద్దిగా దూరంగా ఉంచడం మంచిది. ఈ పర్టికులర్గా ఈ పక్షులకి ఏంటంటే బర్డ్స్కి ఎక్కువ ఈ ఐఎల్డి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో సార్ ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు ఈ పావురాలు ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్క్రీటా వల్లే ఇలా చనిపోయే సిచ్యువేషన్, అంటే ఒక ఆవిడ చనిపోయారన్న న్యూస్ కూడా వింటున్నాం. అసలు ఇది ఎలాంటి పేషెంట్స్కి వచ్చే అవకాశం ఉంది అండ్ ఇది వచ్చినప్పుడు డెత్ రేట్ ఏ విధంగా ఉంటుంది? పలానా వ్యక్తుల్లోనే వచ్చిద్ది అన్నది క్లియర్గా లేదు. ఎవరికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుద్దో వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఏదన్నా మనకు డ్రైవింగ్ వస్తే యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ ఉండదు కదా. సో అదే టైప్లో ఇది కూడా ఏంటంటే వాళ్ళకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ వాటికి ఎక్స్పోజ్ అయితే ఇది వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. తక్కువ మొత్తంలో ఎక్స్పోజ్ అయ్యి క్రానిక్గా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రికగ్నైజ్ చేయరు సిమ్టమ్స్ని. ఏంటంటే స్లోగా దగ్గు, ఆయాసం వస్తాయి. సడన్గా రావు, అవి స్లోగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఆయాసం వచ్చేతలకి ఏం చేస్తారంటే చాలామంది పేషెంట్స్ చేస్తున్న పని తగ్గించేస్తారు. వాళ్ళు దాన్ని వెళ్ళి ఓకే నాకు ఇది ట్రబుల్గా ఉంది ఇది చూయించుకుందాం అనుకోరు. వాళ్ళు ఇంకేదన్నా దేనివల్ల వస్తుంది అనుకొని సాధ్యమైనంత వరకు ఆ పని తగ్గించడం ఇవన్నీ చేసి అట్ ద లాస్ట్ స్టేజెస్లో వస్తారు. అప్పుడు ఏంటంటే రికగ్నైజ్ చేసేతలకి ఆల్రెడీ లంగ్స్ చాలా వాటికి ఫైబ్రోసిస్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి ఈవెన్ సర్వైవ్ చేయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని మనకి ఏంటంటే ఏమాత్రం కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నా సరే ఎప్పుడైనా సరే 2-3 వారాలకు మించి దగ్గు, ఆయాసం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ గారిని అడిగి వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత నెససరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే చెప్తారో అవి చేయించుకుంటే మనం వీటి నుంచి ఏంటనేది కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయడం చేస్తే సరిపోతుంది. సో డాక్టర్ గారు ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ ఆయాసం రావడం లేకపోతే ఇలా దగ్గు రావడం, నీరసంగా ఉండడం. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అంటే ఒక పర్సన్లో వీళ్ళకి ఆస్తమా లేకపోతే రెస్పిరేటరీ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి డిజీజ్ ఉందన్న ప్రతి ఒక్కరికి ఇవే సిమ్టమ్స్ కనిపిస్తాయా? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏ రకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆస్తమా, సిఓపిడీలు కావచ్చు, లేకపోతే చాలా కండిషన్స్లో దగ్గు, ఆయాసం ఉంటాయండి. అయితే మనకి ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాము అంటే కనుక సపోజ్ ఆస్తమాలు అంటే చెస్ట్ టైట్గా ఉండడం, రాత్రిపూట నిద్ర నుంచి లెగవాల్సి రావడం, వేకుంజావున పిల్లి కూతల్లాగా రావడం ఇట్లాంటివి ఉంటాయి. సిఓపిడి అంటే మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసం రావడం ఇట్లాంటివి ఉంటాయి. ఐఎల్డీస్లో ఏంటంటే దగ్గు, ఆయాసం ఉంటుంది. ఏదైనా మనకి ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అసలు ఎందుకు వస్తుంది, మనకు 2 వారాలకు మించి ఇదివరకు మనం చేసే పని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం, ఇదివరకు మన కొలీగ్స్ తోటి కానీ లేకపోతే మన పిల్లలతోటి కానీ హస్బెండ్ తోటి కానీ వాక్ చేస్తుండే వాళ్ళం, ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాం, ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్, ప్రాబ్లం ఉంది, దీన్ని రెక్టిఫై చేసుకుందాం అని చెప్పి వాళ్ళకి ఆలోచించి కన్సర్న్డ్ స్పెషాలిటీ డాక్టర్స్ని కానీ లేకపోతే పల్మనాలజిస్ట్ కానీ కలిస్తే క్లియర్ కట్గా వాళ్ళు ఎర్లీ ఫేజెస్లో రికగ్నైజ్ చేస్తారు. చాలా వాటికి ఏం చేస్తామంటే ఓకే ఇది చిన్నదే కదా, దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటా స్లోగా నిదానంగా డిలే చేసుకుంటా వస్తే ఏమవుతుందంటే మనకి లాస్ట్ స్టేజెస్ దాకా తెలియదు. లాస్ట్ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ లంగ్స్ ఫైబ్రోసిస్ కానీ గట్టిపడిన దానికి పెద్దగా
ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ లేవండి. డాక్టర్ గారు ఇంకొకటి ఏంటి అని అంటే చాలా వరకు నిద్రపోయినప్పుడు చాలా మంది ఏంటంటే వారికి తెలియకుండానే గురక అనేది పెడుతూ ఉంటారు. అవునండి. సో ఈ ఆస్తమా ఈ లంగ్స్కి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని వల్ల కూడా ఈ గురక వచ్చే అవకాశం ఉందా? ఆస్తమా వలన ఏంటంటే పిల్లి కూతలు వస్తాయండి. పిల్లి కూతలతో పాటు ఛాతి టైట్గా అనిపించడం, తర్వాత అర్ధరాత్రి పూట ఏకుంజామున లగిచి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, ఈ లక్షణాలు ఉంటాయి. పిల్లి కూతలు వేరు, గురక వేరండి. గురకలో ఏంటంటే సాధారణంగా మీరు డీప్ స్లీప్కి వెళ్ళంగానే, సపోజ్ మీకు స్లీప్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఫేజెస్ ఉంటాయి అన్నమాట. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటారు. నాన్ రెమ్లో కూడా స్టేజెస్ 0, 1, 2, 3, 4 దాకా ఉంటాయి. ఆ తర్వాత రెమ్కి వెళ్ళిపోతారు. సో డీప్ స్లీప్ ఎన్ఆర్ఎంలో స్టెప్ 3, స్టెప్ 4కి వెళ్ళిన తర్వాత కానీ రెమ్ స్లీప్లో కానీ గురక ఎక్కువగా ఉంటుంది. సో మీకు వెంటనే ఆన్సెట్ అయ్యి గురక వస్తుంది కానీ దాంట్లో ఆయాసం ఇట్లాంటిది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర పట్టక లెగిసిపోతుంటారు. యాక్చువల్గా ఈ గురక, ఈ నిద్రలో ఉండే సమస్యలు పేషెంట్కి తెలియవు. పేషెంట్కి మహా అయితే ఏముంటుందంటే మార్నింగ్ లెగుస్తారు, టైర్డ్గా ఉంటారు, హెడేక్గా ఉంటుంది, కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. బాగా సివియర్గా ఉన్నప్పుడు మాత్రం మధ్య మధ్యలో లెగవడం చేస్తుంటారు. పక్కన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందండి. యాక్చువల్గా వైఫ్కి, లేకపోతే పిల్లలకి, లేకపోతే ఇంట్లో ఉంటే పేరెంట్స్కి వాళ్ళు బాగా రికగ్నైజ్ చేయగలరు, వాళ్ళు చెప్పగలరు అనమాట. ఉబ్బసంలో అంటే ఆస్తమాలో ఏమవుతుందంటే పేషెంట్ తెలుస్తుంది, వాళ్ళే తనే లేచిపోతారు, ఆయాసం పిల్లి కూతలకి క్లియర్ కట్గా తను లెగవాల్సి వస్తుంది, ఈ ఇబ్బందులు ఉంటాయి. సో డాక్టర్ గారు ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ గోల్డ్ వాటిలలో పనిచేస్తూ ఉంటారు కదా, సో ఈ కెమికల్స్ వాళ్ళు ఇన్హేల్ చేసుకున్నప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లంగ్ క్యాన్సర్ కెమికల్స్ తోటి తక్కువ అండి. బట్ అగైన్ సిలికోఫైబ్రోసిస్ ఏదైతే లంగ్స్ దెబ్బతిని ఫైబ్రోసిస్కి వెళ్తుంది కదా, వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వచ్చింది. మామూలు పర్సన్స్ కంటే కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా దానివల్ల కాదు కానీ దానివల్ల ఫైబ్రోసిస్ తర్వాత రిస్క్ పెరుగుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో డాక్టర్ ఇప్పుడు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఆస్తమా కానీ వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్? డైట్ పర్టికులర్గా ఆస్తమా మన దగ్గర 2 రకాల కైండ్ ఆఫ్ ఫుడ్ అలర్జెన్స్కి పెరిగే అవకాశం ఉంటుందండి. కొంతమందికి పీనట్స్కి అంటే వేరుశెనగ పప్పులకు కానీ, మన కంట్రీలో తక్కువ కానీ వెస్ట్రన్ సొసైటీస్లో ఎక్కువ ఉంటుంది, దానికి అలర్జీ. రెండోది సీ ఫుడ్ కొంతమందికి ఉంటుంది అలర్జీ. సో ఫుడ్ అలర్జీ అనేది చాలా తక్కువ, సాధ్యమైనంత వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే సిట్రస్ వాటికి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ ఫుడ్ దానికి అలర్జన్కి ఆస్తమా పెరగడం ఇట్లాంటివి ఉంటాయి. మనకి సాధారణంగా ఏదైనా సమ్ అలర్జన్కి ఉంది అంటే కనుక సాధ్యమైనంత వాటికి దానికి గుర్తించి రికగ్నైజ్ చేసి అవాయిడ్ చేయడం ఒకటి. ఇంకొకటి ఫుడ్ అలర్జన్, సమ్ ఫుడ్కి ఏదైనా అలర్జన్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి స్కిన్ ప్రిక్ టెస్ట్స్ అంటారండి. ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి స్వల్ప మొత్తంలో మనం తినే ఫుడ్లో అలర్జన్ని కొంత చర్మం కిందకి చిన్న నీడిల్తోటి పంపిస్తారు. దానివల్ల ఏమైనా రియాక్షన్ వస్తుందా చూసుకుంటారు. చూసుకొని ఆ పర్టికులర్ ఫుడ్కి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేస్తే అప్పుడు సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్కి అవాయిడ్ చేయడం ఇట్లాంటివి చేయొచ్చు. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా కోల్డ్ ఫుడ్కి, సాధారణంగా కోల్డ్కి ఆస్తమాకి కొంత ఇది ఉంటుందండి, అంటే తను అగ్రవేట్ చేస్తుంది. అంటే కోల్డ్కి ఎక్స్పోజ్ అయితే సడన్గా ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి కోల్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే అలా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా వేరే రకాల లంగ్ ప్రాబ్లమ్స్కి ఫుడ్కి సంబంధం ఉండదు. ఫైబ్రోసిస్కి అంటే లంగ్ ఫైబ్రోసిస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఆ లంగ్ ఫైబ్రోసిస్ ఎందుకు వస్తుంది, సపోజ్ మీరు పెట్స్ రిలేటెడ్ అనుకోండి, దాంట్లో స్టేజెస్ ఉంటాయి, క్రానిక్ అని లేకపోతే అక్యూట్ అంటారు. అక్యూట్ దానికి ఏంటంటే డాక్టర్ గారు రికగ్నైజ్ చేసిన తర్వాత ఆక్సిజన్ అవసరం ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ టైం తోటి స్టెరాయిడ్ ఇస్తారండి. క్రానిక్ దాంట్లో కూడా ఇనీషియల్ ఫేజెస్లో స్టెరాయిడ్స్ ఒక 3 to 6 months, అది కూడా డాక్టర్ గారు పర్యవేక్షణలో నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటా ఇస్తారు. సో దాంతోపాటు అవసరమైతే యాంటీ ఫైబ్రోటిక్ ఏజెంట్ అంటారు. అంటే మన ఫైబ్రోసిస్ని స్లోగా, అంటే ఫాస్ట్గా రాకుండా స్లోగా నిదానంగా తీసుకువెళ్తుంది, ఆ ఏజెంట్ స్టార్ట్ చేస్తారు. ఇవేమీ డెఫినెటివ్ క్యూర్ కాదు, అంటే దాన్ని కంప్లీట్గా ఆల్రెడీ ఫైబ్రోసిస్ అయిపోయింది దాన్ని మామూలుగా అయితే చేయలేదు అది. సో మీకు అయ్యే స్పీడ్ని తగ్గిస్తుంది అంతే. అందుకనే సాధ్యమైనంత వాటికి ఏంటంటే వీటిని రికగ్నైజ్ చేయడం, దేనివల్ల వస్తుందో కనుక్కోవడం, కనుక్కున్న తర్వాత దాన్ని దూరంగా ఉండమండం, అంతవాటికి చెప్తాం.
ట్రీట్మెంట్ తోటి కొంతవాటికి ఆ ప్రోగ్రెషన్ అంటే ఇబ్బంది పెరగడం అనేది తగ్గించడం, స్పీడ్ని తగ్గించడం చేయగలం. అలా కాకుండా సిలికోసిస్ రిలేటెడ్ మీరు ఫ్యాక్టరీస్ లేకపోతే ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యి ఫైబ్రోసిస్ అయితే వాటికైతే ట్రీట్మెంట్ ఉండదండి. వాటికల్లా ఏంటంటే ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, ఆ ఇండస్ట్రీస్లో ఎక్స్పోజర్ ప్రివెన్షన్ మీరు అన్నట్లు మాస్క్ పెట్టుకోవడం, N95, లేకపోతే ఆ డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా వాటరింగ్ చేయడం, ఇట్లాంటివి చేస్తే మనకి ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. సో చూస్తున్నాం కదా, అంటే మనం చిన్నగా మనం ఇంట్లో పెంచుకున్నటువంటి పెట్స్ అయినా కానీ లేకపోతే మనం ఎక్కువగా ఏదైతే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నామో దానివల్ల మనకి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి, అదేవిధంగా ఆస్తమా కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మనం దూరంగా ఉండి తక్కువగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా చూసుకొని మన లంగ్స్ని కానీ మనకి ఆస్తమా అనేది రాకుండా ఉండడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇవన్నీ ఫాలో అయ్యి మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.